ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్యానము. అపోస్తుల కార్యములో 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అనే మాట మనం చూడొచ్చు. ఇక్కడ జీవాధిపతి అనగా జీవమునకు అధిపతి లేదా జీవాన్ని దయచేసేటువంటి వాడు అని అర్థమవుతుంది పిల్లల. కాబట్టి దేవుడు జీవాన్ని కలుగు చేసేటువంటి వాడు కాబట్టి ఆ జీవము ద్వారానే మనందరం కూడా చలించగలుగుతున్నాం. అందుకనే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో కనుక మనం గమనిస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడి జీవాత్మ ఆయను. కాబట్టి మట్టితో మానవుని తయారు చేసిన తర్వాత వానిలో ఏమాత్రము జీవము లేకుండా పోయింది. అందుకే దేవుడు తన యొక్క జీవాన్ని మానవులోనికి ఇవ్వడం ద్వారా ఆదిమ మానవుడైనటువంటి ఆదాము చలించినట్లుగా మనం గమనించుకుంటున్నాం. కాబట్టి ఆయన ద్వారానే మనం చలించగలుగుతున్నాము. ఆయన కృప చొప్పునే మనం ఇంకా సజీవ లెక్కలో ఉండి నడవగలుగుతున్నాం పిల్లరా. కానీ మానవుడు తన యొక్క శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబాన్ని నెరవేర్చుకుంటూ దేవుడిచ్చినటువంటి ఆ జీవాత్మను పోగొట్టుకునేటువంటి స్థితిలో ఉంటున్నాడు పిల్లలు. అందుకనే మీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చినటువంటి స్థితిలో ఉండగా అని అంటాడు. కాబట్టి ఆత్మీయంగా ప్రతి మానవుడు కూడా చచ్చినటువంటి స్థితిలో ఉండి, దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉండి, నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళేటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడు. కారణము దేవుని యొక్క మాటకు అవిధేయులుగా ఉండటం వల్లనే. అటువంటి మానవుడు నిత్యమైనటువంటి నరకానికి వెళ్ళడం దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు పిల్లల. కారణం ఏంటంటే దేవుడు తన పోలికలో తన స్వరూపంతో మానవుడిని తయారు చేశాడు. అందుకనే అటువంటి మానవుడికి తిరిగి నిత్య జీవాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం కనుక గమనిస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి తన యొక్క అపరాధాల చేత, తన యొక్క పాపస్థితి చేత, తనకున్నటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికల చేత నశించిపోతున్నటువంటి ప్రతి మానవునికి తిరిగి జీవాన్ని ఇవ్వాలని, ఆ జీవము ద్వారా అతడు మరణం నుంచి తప్పించబడి తనతో నిత్యమైనటువంటి రాజ్యంలో ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ప్రయాణం. ఎందుట్లో ఆయన యొక్క ప్రేమ దాగి ఉన్నది. మనం ఆయనను ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించి నిత్యమైనటువంటి వేదన కలిగినటువంటి ప్రదేశంలోనికి మనందరం కూడా వెళ్ళకూడదనేటువంటి ఆలోచనతోనే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచాలని మనమందరం కూడా ఆ నిత్యమైనటువంటి నరకం అంటే నశించినటువంటి స్థితిలో నుంచి లేవనెత్తి జీవము కలిగినటువంటి స్థితిలో మనందరము ఉండాలనే ప్రభు యొక్క ఆలోచన ప్రియులారా. అందుకనే ఈ యొక్క 5వ అధ్యాయం కూడా మనం గమనిస్తే యోహాను సువార్త 24వ వచనంలో అంటున్నటువంటి మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు అని అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మానవ అవతారిగా వచ్చి తను శరీరమందు శ్రమపడి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించడం ద్వారా ఏదైతే పాపము దేవుడి నుంచి మనల్ని ఎడబాటు కలిగేసి నిత్య జీవము లేకుండా చేసిందో, తిరిగి ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి, తిరిగి ఆ దేవుడితో సహవాసం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా నిత్య జీవము కలగలిగినటువంటి వారుగా ఉండాలని, తద్వారా దేవుని యొక్క 2వ రాకడలో ఆ తీర్పు నుంచి మనము మరణములో నుంచి జీవములోనికి దాటాలనేటువంటి ఆలోచనతోనే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు పిల్లలు. అందుకని ఇక్కడ మాట్లాడుతూ, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో చెప్పుచున్నాను అని అంటాడు ప్రభు. కాబట్టి మరణము అనేది విశ్వాసం మీద అధికారం చలాయించదు పిల్లల. ఎవరైతే ఆయన మాట వినకుండా ఆయన ఇచ్చినటువంటి రక్షణను తృణీకరిస్తారో వారే మరణంలోనికి వెళ్తారు. కానీ మరి మన పాపముల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని కార్చాడని, ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపము కూడా తీసివేయబడుతుందని విశ్వసిస్తారో వారు నిత్య జీవము కలిగినటువంటి వారుగా, వారికి మరణము అనేది ఏమాత్రం కూడా హాని చేయనిదిగా ఉంటుందని ప్రభు సెలవిస్తున్నారు. అందుకనే ఈ యొక్క యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే అని అంటాడు. కాబట్టి మనం జీవాన్ని అనగా శాశ్వతమైనటువంటి జీవము అనగా మరణము లేనటువంటి శాశ్వతమైనటువంటి జీవము కలగాలంటే మనము దేవుని కుమారుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఈనాడు చాలా మంది ఆయనను రక్షకుడిగా అంగీకరించడానికి ఆయన మీద నమ్మకం ఉంచట్లేదు పిల్లలు. రకరకాల కారణాలు చూపిస్తూ ఆయనను రక్షకుడిగా అంగీకరించలేదు పిల్లలు. కానీ వాక్యం శ్రమిస్తుంది, కుమారుని అంగీకరించువాడే జీవము కలవాడు, కుమారుని అంగీకరింపనటువంటి వాడు జీవము లేనివాడు. జీవము లేనివాడు అంటే మరణించినటువంటి స్థితి. ఆ మరణమే నిత్యమైనటువంటి నరకం.
కాబట్టి జీవం కలిగిన దేవుణ్ణి మనం విశ్వసిద్దాం, నిత్యమైనటువంటి నరకం నుంచి తప్పించబడదాం. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయం గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, నశించిపోతున్నటువంటి మానవుని, చచ్చినటువంటి స్థితిలో ఉన్న మానవుని తిరిగి లేవనెత్తడానికి ప్రభా జీవాధిపతిగా ఈ లోకానికి వచ్చారు నాయన. ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచుతారో వారు జీవము కలిగినటువంటి వారుగా, మీ యందు విశ్వాసము లేనటువంటి వాడు జీవము లేనటువంటి మరణ స్థితిలో ఉన్నట్లుగా మీరు సమీక్షారు నాయన. జీవము కలిగిన వాడైతే నాయన మరణం నుంచి తప్పించబడి జీవంలోకి వెళ్ళాడు, కానీ మిమ్మల్ని విశ్వసించినటువంటి వాడు మరణంలోనే ఉంటాడని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జీవాధిపతిగా వచ్చినటువంటి మిమ్మల్ని మా యొక్క జీవితంలోని రక్షకుడిగా అంగీకరించి మా ప్రతి పాపము నాయన క్షమించబడి మీ రాజ్యంలో చేర్చుకునే భాగ్యం ప్రతిబిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.